హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే నోటిఫికేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు దానికోసం ఏదైనా వీడియో ఓపెన్ చేసి చూద్దాము. అందరూ వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎలా సబ్స్క్రైబ్ చేయాలో తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూద్దాము. వీడియో కింద ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, దాన్ని టచ్ చేయాలి. తర్వాత బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే మనకు ఆల్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆల్ టచ్ చేస్తే సబ్స్క్రిప్షన్ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ లో డే 4 లో భాగంగా మనకి మ్యాథ్స్ యాక్టివిటీ ఒకటి చేయాలి. సమ్మర్ యాక్టివిటీ బుక్ లో 18th పేజీలో ఉండే యాక్టివిటీ ప్లే విత్ నెంబర్స్ అని చెప్పి మనకి 2 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. యాక్టివిటీ హెడ్డింగ్ ఒకసారి రీడ్ చేద్దాం. ఇన్ ద బిలో చార్ట్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఆర్ గివెన్, then the next table multiple digits are given in written format. So identify those numbers in the given chart which are in written form in the next table and circle them. Whoever complete in short time, they wins the game. అంటే ఇక్కడ మనకి 2 రకాల టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టేబుల్లో సింగిల్ డిజిట్ నెంబర్స్ ఉన్నాయి, సెకండ్ టేబుల్లో ఏమో మల్టిపుల్ డిజిట్స్ వర్డ్స్ రూపంలో ఉన్నాయి. ఇప్పుడు అవి అంటే సెకండ్ టేబుల్లో రిటర్న్ ఫామ్ లో ఇచ్చినటువంటి నెంబర్స్ ని మనం ఫస్ట్ టేబుల్లో నెంబర్ ఎగ్జాక్ట్ గా చూసి మనం అక్కడ సర్కిల్ చేయాలన్నమాట. సో ఇది ఇంగ్లీష్ లో మనకు అర్థం కాకపోతే 17th పేజీలో తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మనం చదువుకొని ఏం చేయాలో కరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు. సెకండ్ టేబుల్ చూద్దాం. సో ఫస్ట్ రిటర్న్ నెంబర్ చూడండి, 304 అని ఇచ్చున్నారు. ఇది మనకి పైన ఫస్ట్ టేబుల్ ఎక్కడ ఐడెంటిఫై చేస్తున్నారు చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ కోసం కూడా 304 అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో అలా మనం ఈ సెకండ్ టేబుల్లో ఇచ్చినటువంటి రిటర్న్ నెంబర్స్ అన్ని కూడా అక్కడ ఫస్ట్ టేబుల్లో మనం సర్కిల్ చేయాలి. దానికోసం ఎగ్జాంపుల్ ఒక 3-4 నెంబర్స్ సర్కిల్ చేసి చూపిస్తాను. రిమైనింగ్ నెంబర్స్ అన్ని మీరు సర్కిల్ చేయాలి మీ ఓన్గా. దానికోసం నేను ఒక సింగిల్ డిజిట్ నెంబరు, ఒక 2 డిజిట్, ఒక 3 డిజిట్, అట్లాగే ఒక 4 డిజిట్ నెంబర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని సర్కిల్ చేస్తాను. ఫస్ట్ సింగిల్ డిజిట్ లాస్ట్ థర్డ్ కాలంలో చూడండి 5 అనే ఉంది, దాన్ని తీసుకుంటాను. అట్లాగే సెకండ్ కాలంలో థర్డ్ నెంబర్ చూడండి 66 ఉంది, అదొకటి. దాని కిందనే 132 అంటే అది 3 డిజిట్ నెంబర్ కింద వస్తుంది. సో ఇంకా మనకి అట్లాగే 4 డిజిట్ నెంబర్ కావాలి కదా, అది లాస్ట్ థర్డ్ కాలంలో చూడండి లాస్ట్ 9006 అని ఉంది, దాన్ని తీసుకుంటాను. సో ఇప్పుడు మనం తీసుకున్న 4 నెంబర్స్ని ఫస్ట్ టేబుల్లో మనం సర్కిల్ చేద్దాము. ఫస్ట్ 5 కదా, 5 ఎక్కడ ఉందో చూద్దాం. సో ఫస్ట్ లైన్లో కొంచెం లాస్ట్గా ఉంచుకోండి, సర్కిల్ చేద్దాము. తర్వాత 66 సెకండ్ 2 డిజిట్ నెంబర్ కదా, అది థర్డ్ లైన్లో ఒకసారి చూడండి 66 ఉంది, దాన్ని సర్కిల్ చేద్దాం. దాని కింద లైన్లోనే 4th లైన్లో 3 డిజిట్ నెంబర్ 132 ఉంది, దాన్ని కూడా సర్కిల్ చేద్దాము. లాస్ట్ 4 డిజిట్ నెంబర్ 9006 దాని కింద లైన్లోనే అంటే 5వ లైన్లోనే స్టార్టింగ్లో ఉంచుకోండి, దాన్ని సర్కిల్ చేద్దాము. సో ఈ విధంగా ఇప్పుడు సెకండ్ టేబుల్లో ఇచ్చినటువంటి అన్ని రిటర్న్ నెంబర్స్ కూడా మనం సర్కిల్ చేయాలి. సో ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం టీచర్స్ అండ్ స్టూడెంట్స్, పేరెంట్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, అట్లాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.